ఏమిట్రా అబ్బాయి విశేషాలు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటికాడ నుంచి. ఆ, హ్మ్. పక్కింటి ఆంటీ అది బాగున్నారా? పక్కింటి ఆంటీ గురించి నీకెందుకు బాబాయ్? ఓహోహో. మ్యాటర్‌లోకి రా నువ్వు. మ్యాటర్లోకి వస్తాను కానీ హ్మ్. ఏమిటి చల్లారిపోయింది ఈ గొడవ? చల్లారలేదే. ఆ? హ్మ్. డిప్యూటీ సీఎం లోకేష్ బాబుకి ఇవ్వాల్సిందే. ఆ, అదేంటి ఎందుకిస్తారు? ఆ, పవన్ కళ్యాణ్ గారు ఉమ్, విలువని, ఆ ఇమేజ్‌ని, ఉమ్, ఆ దాన్ని, ఆ పదవిని ఉమ్, ఆయన్ని తగ్గించడానికి ఇస్తారా? ఉమ్, ఇది కుదరదని కొంతమంది. ఉమ్. రకరకాలుగా మాట్లాడతారు. అమ్మా. ఇప్పుడు ప్రతిపక్షం ఉంది. హ్మ్. ప్రతిపక్షం కూడా ఏం వాదిస్తున్నారు? హ్మ్. ఇవ్వాలి, హ్మ్. ఇచ్చి తీరాలి, హ్మ్. మీరు నెగ్గిందే పవన్ కళ్యాణ్ వల్ల ఏవేవో మాట్లాడేస్తున్నారు. వాళ్ళకి అదో సరదా. వాళ్ళు డైరెక్ట్‌గా మాట్లాడతారా? ఆ, హ్మ్. ఇవ్వాలి అంటున్నారు. హ్మ్. ఏమిస్తారు? హ్మ్. అది ఇవ్వాలా లేదా అన్న డెసిషన్ ఎవరు? కూటమి తీసుకోవాలి. హ్మ్. ప్రతిపక్షాలు ఏమిటంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి తోచినట్టుగా మాట్లాడేస్తున్నారు. హ్మ్. ఒక్కసారైనా జగన్ మాట్లాడా డిప్యూటీ సీఎం పదవి గురించి? అదే అడుగుతున్నాను. ఆ, మాట్లాడొచ్చు కదా! మాట్లాడు. ఇప్పుడు సపోజ్ ఆయనకు తెలుసు, మామూలుగా ఆయనకు తెలుసు. ఆ! పవన్ కళ్యాణ్ గారు ఆ, సమర్థవంతంగా ఉమ్, పనులు చేస్తున్నారు. ఉమ్, మళ్ళీ లోకేష్ ఎందుకు అనన్నా అనాలి. ఉమ్, లేదు అంటే ఉమ్, పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయట్లేదు. ఉమ్. లోకేష్ ఉంటే బావుంటుందని అనాలి. లేదా ఇద్దరూ అవసరం లేదని అనాలి. ఏదో ఒకటి అనాలి కదా! చంద్రబాబు నాయుడు గారు హ్మ్. మన వైఎస్ జగన్ గారి లాగా హ్మ్. 5 డిప్యూటీ సీఎంలు, హ్మ్. 3 రాజధానులు హ్మ్. ఇలాంటివి చెయ్యరు. అదేంటంటే ఏదో ఒక ప్రవాహంలో వచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. హ్మ్. వాళ్ళకి ఇప్పుడు సరదా ఏమిటంటే హ్మ్. వీళ్ళ మధ్యన గొడవ పెట్టాలి. హ్మ్. ఎలా గొడవ పెట్టాలి, ఏం చెయ్యాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. అంటే జనసేన ముసుగులో, ఆ, టీడీపీ ముసుగులో, ఆ, టీడీపీ ముసుగులో ఆ, కొంతమంది ఉండి ఉండి వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టుకుని అది ఈ ప్రయత్నం చేస్తున్నారంటావా? అంతే తప్ప హ్మ్. వాళ్ళకి ఏమీ జరగదు, ఏమీ అవ్వదు. వాళ్ళ ఆనందం అంతే. అంటే వాళ్ళు కొట్టుకుని ఉంటే ఉమ్. వీళ్ళు సరదాగా చూస్తున్నారన్నమాట. సరదాగా చూస్తారు అంతే మరి. పైగా పాటలు కూడా పాడుకుంటారేమో. పాటల హ్మ్. ఎలాగా? మీరు చేసుకోండి యుద్ధము, ఆ, మాకు ఇవ్వండి వినోదము, ఓహో. మధ్యలో మేము వెళ్ళి కుర్చీ ఎక్కేస్తాము, 11 సీట్లతో కుర్చీ ఎక్కేస్తారా? ఎక్కేశాక ఏ మిమ్మల్ని తొక్కేస్తాము. అబ్బో, ఎక్కడం మాది వీళ్ళు తొక్కడం మాది ఏమిటి? ఆ, 11 సీట్లతో ఎక్కేస్తారు ఏంటి? ఆ, సరదా ఏదో ఆ తపన, ఆ కడుపులో ఆ దుగ్ధ, ఉమ్, మా సీఎం పదవి పోయింది, మా జగన్ గారికి ఎక్కేయాలి అనే ఉంటది తప్ప ఉమ్, అది జరగదు. ఆల్రెడీ ఒక ఇయర్ అయిపోయింది, ఉమ్, ఇంకా 4 ఏళ్ళు ఉమ్. మళ్ళా ఆయనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ, ఏదైనా జరగచ్చు కదా, ఉమ్. ఏదైనా జరగచ్చు. ఎంత జరిగినా రే, ఉమ్, 11 సీట్లతో వాళ్ళు ఏమి ఎక్కుతారు రా కుర్చీ? ఉమ్, వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి కదా. ఉమ్, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో చెప్పు? బీజేపీ చేస్తుందా? ఉమ్, టీడీపీ చేస్తుందా? ఉమ్, జనసేన చేస్తుందా? ఎవరు దగ్గరకు కూడా వెళ్ళరు. ఉమ్, ఊరికే ఏదో ఆ కడుపులో దుగ్ధ ఉమ్, గొడవలు పెట్టేసి మనం కుర్చీ ఎక్కేయాలని అనుకోవడమే తప్ప ఉమ్, 11 సీట్లతో అసలు ప్రతిపక్షంగా కూడా రాలేకపోతున్నారు. అక్కడికి ఉమ్, అసెంబ్లీకి వస్తున్నారా? రావట్లేదు. రావట్లేదు. మరి దాన్ని బట్టి ఆలోచించు, కుర్చీ ఎలా ఎక్కేస్తారు? ఉమ్, ఓ పాటలు పాడేసుకోవడం, నేను పాడుకుంటాను బోల్డ్ పాటలు కల్పించి కూరించి. ఉమ్, అవన్నీ జరగని పనులు. ఈ వేడి ఉమ్, ఎన్నాళ్ళు ఉంటుందంటే ఉమ్, చంద్రబాబు గారు ఏదో ఒక డెసిషన్ తీసుకుని ఉమ్, మీరెవ్వరూ ఏమీ మాట్లాడకండి, ఉమ్, కూటమి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఉమ్, ఎవరికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఎవరు వేరే పదవి చెయ్యాలి అనేది కూటమి తీసుకునే డెసిషన్ మీదే ఆధారపడుతుంది. ఉమ్, అంతవరకు మీరెవరూ మాట్లాడకండి. ఉమ్, బయట ప్రతిపక్షం మిమ్మల్ని కిలకడానికి ఏదో రకరకాలుగా అంటూ ఉంటారు, ఉమ్, అలాంటివి కూడా పట్టించుకోకండి. ఉమ్, ఊరుకున్నంత ఉత్తమం, ఉమ్, బోడుగుండంత సుఖం లేదు ఉమ్. అన్నట్టుగా ఉండండి తప్ప. కరెక్టే. ఆ, ఆయన రావాలి, తొందరగా వస్తే బెటర్ కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ, ఇది చెప్పాలి కదా, చెప్పట్లేదు, ఆలస్యం అయిపోతుంది. వీళ్ళు ప్రభుత్వం పరిపాలించుకుంటారా? ఈ మిత్రపక్షాలు పెట్టే గొడవలకి వీళ్ళు మధ్యలో వస్తారా? వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళు, తప్పదు కదా సందర్భానుసారం. ప్రతిపక్షం వాళ్ళు, ఉమ్, మిత్రపక్షం వాళ్ళు రకరకాలుగా ఏవో మాట్లాడుకొని ఉమ్, ఉమ్, వాళ్ళ గురించి అని వీళ్ళు పనులన్నీ మానేసుకుని ఒక ఉమ్, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఉమ్, వీళ్ళకి ఇదే పని ఏంటి? ఆహా, ఈ గొడవ అవుతుందా, ఉమ్, ఒకసారి ప్రెస్ పిలవండి, మనం మాట్లాడదాం అని వీళ్ళు ఎందుకంటారు? ఉమ్, అనరు. ఉమ్, ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఏం చెయ్యాలో ఉమ్, వస్తారు, వచ్చి వాళ్ళకి ఇచ్చేవి ఇస్తారు. ఉమ్, అర్థమైందా? ఉమ్, డిప్యూటీ సీఎం ఇస్తే ఇవ్వచ్చు, ఉమ్. లేకపోతే ఈ మానేసి ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళ యొక్క గొడవ, అంతే. వీళ్ళకి సంబంధం లేదు కదా. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఇది పండగ. అదే అంటున్నా. మామూలుగా అది కెలికి వదిలేస్తున్నారు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఉమ్, ఓడిపోయిన వాళ్ళు, ఉమ్,
ఒకళ్ళు కొంతమందిని ఎక్కారు కదా 11 మంది ఉమ్. వాళ్ళు ఉమ్, వీళ్ళందరూ కూడా ఇలా అయింది అలా అయింది చూసారా ఇగో గొడవలు అవుతున్నాయి ఉమ్, ఈయనకి ఇస్తే ఇలా అవుతుంది ఈయనకి ఇస్తే ఇలా అవుతుంది ఉమ్, అని వాళ్ళలో వాళ్ళు తపన దుగ్ధ గొడవ పెట్టేస్తే ఉమ్, అది తునాతునకలు అయిపోయి ఉమ్, మళ్ళీ రీఎలక్షన్స్ వస్తాయి ఉమ్. అని వాళ్ళ ఆనందం. అదే అది జరగని పని, ఉమ్. జరగదు. ఉమ్, అర్థమైందా? ఓకే, ఓకే. ఎవరికి ఎంత కోపాలు వచ్చినా కూడా అది జరగదు. ఉమ్, అర్థమైందా? నువ్వు దాని గురించి మర్చిపోరా. ఓకే, ఓకే. వద్దు మనకు అసలు ఎవరు ఈ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడుకొని ఉమ్, మరి టీడీపీలో వాళ్ళు మాట్లాడుకొని ఉమ్, జనసేనలో వాళ్ళు మాట్లాడుకొని ఉమ్. ఒక మాట చెప్పాలంటే ఆ, మనకి రాజకీయాలు మాట్లాడకపోవడం మంచిది. మనకెందుకు? మనకెందుకు? ఎవరైతారో డిప్యూటీ సీఎం ఎవరు సీఎం అవుతారో మనకు అనవసరం. మనకి అనవసరం. అర్థమైందా? సరే. మరి బయలుదేరదాం. ఓకే. రైట్. ఉమ్. రైట్.